హాయ్ హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మేమైతే ఒక చిన్న పని ఉందని చెప్పేసి కొత్తగూడెం అయితే వెళ్తున్నాము. సో రోడ్డు మధ్యలో చూడండి కోతులు అయితే ఎన్ని ఉన్నాయో ఫ్రెండ్స్. సో మా మీదకైతే వచ్చాయి. మేమైతే స్పీడ్గా వెళ్ళిపోయాం. సో మాకైతే వాటర్ అవుతున్నాయి అని చెప్పేసి మేమైతే చెరుకు రసం అయితే తాగాము. ఇదైతే కొత్తగూడెంలో అనమాట. సో మా పని అయిపోయింది. తర్వాతకైతే మేము ఆకలేసింది చాలా, 2 అవ్వడానికి వస్తుందని చెప్పేసి ఏదో ఒకటి తిందామని చెప్పేసి వెతుకుతూ ఉంటే మాకైతే అక్కడ అరేబియన్ మంది అని కనిపించింది. అది ముస్లిమ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముస్లిమ్స్ అనేసరికి ఇక మేమైతే ఇంకా వెళ్ళి ఇక ఆర్డర్ చేయడానికి కోసం అయితే వెళ్ళి కూర్చున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మేము ఇలా హ్యాండ్ వాష్ చేసుకున్నాము. ఆ తర్వాత చూడండి వాళ్ళైతే అలా కర్టన్స్ కూడా వేసేసి ఇక మమ్మల్ని ఇక అడిగారు ఏం తింటారు అని, అంటే ఆర్డర్ చేయమని అడిగారు. సో మేమైతే ఇక అది కార్డు చూసుకుంటూ అందులో ఏం కావాలని చూసుకుంటూ ఉంటే మాకైతే ఇక చికెన్ ఫ్రై పీస్ మంది అయితే తినాలనిపించింది ఫ్రెండ్స్. అదొకటైతే చాలా బాగుంటుందని చెప్పేసి ఇక చికెన్ ఫ్రై పీస్ మంది అయితే సింగిల్గా ఆర్డర్ చేసాం. ఎందుకంటే మేము ఇంతకుముందు తిన్న చోట అయితే అంటే మంది అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. సో రైస్ అసలుకే బాగాలేదు. సో ఫస్ట్ అయితే చిన్నది తిందామని చెప్పేసి ఒకటైతే ఆర్డర్ ఇచ్చాము. మాకైతే ఫస్ట్ అయితే సూప్ అయితే తెచ్చిచ్చారు, చికెన్ సూప్ లాగా. పర్వాలేదు, బాగానే ఉంది చికెన్ సూప్ అయితే. ఆ తర్వాతకైతే మాది ఆర్డర్ అయితే వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, పొడి పొడిగా. అందులోకైతే మాకు సలాడ్ లాగా అయితే కీరా క్యారెట్ ఇచ్చారు. అందులోకైతే ఇక కాజు కిస్మిస్ బాదం అవన్నీ కూడా వేసి ఇచ్చారు మండిగా ఫ్రెండ్స్. సో మాకైతే చికెన్ షేర్వాను అందులోకి మయోనీస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో మేమైతే ఇక తింటున్నాం ఫ్రెండ్స్. ఇక పీస్ అంటే చాలా ఫ్రైగా క్రిస్పీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే ఈ మంది అంటే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. సో మీకు మంది అంటే ఇష్టమా ఫ్రెండ్స్? నాకైతే చాలా ఇష్టం, కానీ ఒక్కొక్క చేట ఒక్కొక్కలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొత్తగూడెంలో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో అలా పీస్ని అయితే తీసుకొని మయోనీస్లో ముంచుకొని తింటూ ఉంటే ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఇక మా అన్నం అయితే అయిపోయింది, తిన్నాం. లాస్ట్కి చల్లని థమ్స్అప్ అయితే తాగాం ఫ్రెండ్స్. సో ఈ మధ్యలో అయితే ఏమైందంటే మేము వస్తూ ఉంటే మాకు ఒక చింత చెట్టు కనిపించింది ఫ్రెండ్స్. సో మేమైతే ఇక ఇంటికి వెళ్ళి చేసేది ఇప్పుడు ఏం లేదని చెప్పేసి ఆ చింత చెట్టు దగ్గర అయితే ఆగి ఇక చింత చిగురు కోసుకుందాం అన్నట్టు. సీజన్గా ఫ్రెండ్స్ బయట అయితే చాలా అంటే చాలా రేట్ ఉంది చింత చిగురు. సో ఇక చిగురు కోద్దామని చెప్పేసి ఇక దిగాము ఒక చోట. పర్వాలేదు, బాగానే ఉంది ఫ్రెండ్స్. సో మాకు అక్కడైతే చింతకాయలు కూడా కనిపించాయి ఫ్రెండ్స్. అవి కూడా కొన్ని కోసుకున్నాము. కానీ కొంచెం వర్షాలు వచ్చి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో ఆకు అనేది ముదిరిపోతుంది ఇప్పుడిప్పుడే, అంతగా లేదు. అలాగే మేము 2-3 చెట్ల దగ్గర అయితే చింత చిగురు కోసుకున్నాము. పర్వాలేదు, చాలే వచ్చింది. ఇది వచ్చేసి మేము ఫస్ట్ కోసిన చెట్టు ఫ్రెండ్స్. సో ఇక్కడ మేమైతే బండి ఆపేసి ఇక చింత చిగురు అయితే కోసాము. చింత చిగురు అయితే మేము కోసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, కవర్లో అయితే ఇంత బాగానే వచ్చింది. ఇంకా వచ్చింది ఫ్రెండ్స్, చూపిస్తాను నెక్స్ట్ క్లిప్లో. సో ఇంత అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఇది వేరే చెట్టు ఫ్రెండ్స్. ఇది మేము ఇంకా రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ ఉంది. అక్కడ చింతకాయలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో చింతకాయలు కూడా మేము చాలా కోసుకున్నాము. ఆ తర్వాతకి చింత చిగురు ఈ చెట్టుకి ఇక్కడ దొరకలేదు ఫ్రెండ్స్. సో చింతకాయలు అయితే మీరు చూడండి కవర్లో చాలా దొరికినాయి ఫ్రెండ్స్. ఒక 1/2 కిలో చింతకాయలు దాకా దొరికినాయి. ఇది ఇప్పుడిప్పుడే కోస్తున్నాము. సో దాని తర్వాతకైతే ఇక మేము అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక మాకు వాటర్ అయినాయి అని చెప్పేసి మళ్ళీ లెమన్ జ్యూస్ ఒకటి, బాదం పాలు తాగాం. వీడియోని లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.